కాశీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ప్రపంచ పురాతన నగరాలలో కాశీ మొదటి స్థానంలో ఉంటుంది. మనిషి పుట్టేది ఇక్కడే, మనిషి మరణించేది ఇక్కడే. ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా ఈ పవిత్ర ప్రదేశమైన కాశీకి రావాలి అనుకుంటారు. ఈ వీడియోలో మీకు కాశీ మహానగరం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్గా మనం మహాకుంభమేళ చూసుకొని ప్రయాగ్రాజ్లో ప్రెజెంట్ మనం వారణాసి, కాశీ, బనారస్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మహాకుంభమేళ మంచిగా అయితే చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఎందుకంటే మహాకుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది భక్తులు వారణాసికి అయితే వస్తూ ఉన్నారు. బేసిక్గా వారణాసికి చాలామంది అయితే వస్తారు. ఇంకా ఈ మహాకుంభమేళ కారణంగా వారణాసికి ఇంకా ఎక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు. ప్రెజెంట్ మనం వచ్చేసి 80 ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. వారణాసిలో దాదాపు 84 to 86 ఘాట్స్ అయితే ఉన్నాయి. ఘాట్స్ ఆఫ్ గంగా అని కూడా అయితే అంటారు. ప్రెజెంట్ మనం వచ్చేసి 80 ఘాట్ అయితే ఉన్నాం కదా. ఇక్కడ మనకి ఏంటంటే బోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 80 ఘాట్ నుంచి నమో ఘాట్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు. నమో ఘాట్ దగ్గర కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి మంచిగా అక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టాచ్యూస్ కూడా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మనం బోట్లో నమో ఘాట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు దశశ్వేత ఘాట్, తులసి ఘాట్ ఇట్లాంటి చాలా ఘాట్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే మనల్ని అయితే తీసుకొని పోతారు. మీలో చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి, కాశీకి 3 పేర్లు ఎలా వచ్చాయని. కాశీ, వారణాసి, బనారస్ అని. కాశీ వచ్చేసి మనకి సంస్కృత పదం. కాశీ అంటే ప్రకాశించడం. కాశీ అనేది మనకి సంస్కృతం నుంచి అయితే వచ్చింది. వారణాసి వచ్చేసి వరుణ ప్లస్ 80 రివర్స్ వచ్చేసి మనకి ఇక్కడ గంగా నదిలో కలవడం వల్ల వారణాసి అనే పేరు అయితే వచ్చింది. బనారస్ అంటే నేను చెప్పను కానీ మీలో ఎవరికైనా తెలుసుగాని ఉంటే బనారస్ అనే పేరు ఎందుకు వచ్చిందో పక్కాగా కమెంట్ చేయండి. ఇక్కడ దూరంగా చూడండి, మీకు చాలా బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. మనని ఇక్కడికి కూడా బోట్లో అయితే తీసుకొని పోతారు. గంగా రివర్ మీద 100 రూపీస్ అయితే తీసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరన్నా వారణాసి, కాశీకి రావాలి అనుకుంటే మీరు ట్రైన్ ద్వారా రావచ్చు. వారణాసికి డైరెక్ట్గా ట్రైన్స్ అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు మనీ పెట్టుకునే పని అయితే ఫ్లైట్లో కూడా అయితే రావచ్చు. హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, వైజాగ్ నుంచి కూడా మీరు ఏంటంటే వారణాసిలో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. అండ్ అలానే ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా అయితే ఉంటాయి. మీరు ఏంటంటే బై ఎయిర్ కూడా మీరు వారణాసికి అయితే రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గంగా హారతి అయితే జరుగుతుంది 80 ఘాట్లో. మార్నింగ్ టైము జరుగుతుంది అండ్ అలానే ఈవినింగ్ టైం కూడా 80 ఘాట్లో గంగా హారతి అయితే జరుగుతుంది. 80 ఘాట్ పక్కన ఏంటంటే మనకి చాలా బోట్స్ అయితే ఉంటాయి. ఏదో బోట్ ఎక్కైతే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ నేను ఒక బోట్ అయితే ఎక్కున్నాను. జస్ట్ 100 రూపీస్లోనే మనకి ఏంటంటే 80 ఘాట్ నుంచి నమో ఘాట్ దాకా తీసుకొని పోయి మళ్ళీ రిటర్న్ నమో ఘాట్ నుంచి మళ్ళీ 80 ఘాట్లో ఏదో వదిలిపెడతారు. ప్రైజు 100 రూపాయలు అని చెప్పాను కదా. వేరే అన్న పిలిపించి 100 రూపాయలు కాదు 350 ప్రైజు. రేట్స్ కూడా చేంజ్ అయ్యి ఇప్పుడు ఏదో 100కి ఇస్తున్నాం, నెక్స్ట్ ఎవరికి 100కి 350 అని చెప్తా ఉన్నాడు. మీరు అట్లా ఏం అనుకోలేదు. జస్ట్ ఏంటంటే వచ్చిన తర్వాత బార్గెన్ చేయండి. కన్ఫామ్గా 100 రూపాయలకి తీసుకొని పోతారు. 80 ఘాట్ నుంచి నమో ఘాట్ దాకా తీసుకొని పోయి మళ్ళీ నమో ఘాట్ నుంచి 80 దగ్గర అయితే 80 ఘాట్ దగ్గర అయితే వదిలిపెడతారు. 1-2 బోట్లు కాదు, 80 ఘాట్ దగ్గర చాలా బోట్స్ అయితే ఉంటాయి. మీరు ఏ బోట్ ఎక్కాలన్నా కానీ ఒకటే. బట్ కానీ ఇక్కడ చాలామంది వచ్చిందంటే పర్సనల్గా తీసుకొని పోతామని అయితే చెప్తారు. 80 ఘాట్కి వస్తూ ఉంటే ఇందాక ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, అన్న 2500 నేను ఒక్కనే తీసుకొని పోతాను, మంచిగా మొత్తం చూపిస్తా అన్నాడు. అయ్యా నాకేం పర్లేదే అంటే, నువ్వు ఎంతో చెప్పు తీసుకొని పోతానని చెప్పాడు. 100 రూపాయలు అని చెప్తే వద్దులే అని చెప్పాడు. అందువల్ల ఇక్కడికి వచ్చి షేరింగ్ బోట్లో ఇప్పుడు మొత్తం ఈ వారణాసి గంగా ఘాట్స్ మొత్తం అయితే తిరగడం అయితే జరుగుతుంది. ఈ బోట్లో మనం వెళ్ళేది మనతో పాటు దాదాపు ఒక 20 నుంచి 25 మంది అయితే ట్రావెల్ అవుతూ ఉన్నారు. మొత్తం టాప్ ఏం లేదబ్బా దీనికి. టాప్ ఉంటే ఒక రకమైన వ్యూ ఉంటుంది, టాప్ లేకపోతే ఒక రకమైన వ్యూ ఉంటుంది. గంగా నదిలో బోట్ జర్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. పక్కాగా మీరు ఎవరైనా వస్తే బోట్ జర్నీ అయితే మిస్ చేయకండి. ఇక్కడ చూడండి పక్షులు ఏ విధంగా మా బోట్ పక్కన అయితే ఉన్నాయో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు దూరంగా ఒక ఘాట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిని జైన్ ఘాట్ అని అయితే అంటారు. నేను మెయిన్గా మహాకుంభమేళలో త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత వారణాసికి, కాశీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసిన గురువు గారు ఒకటైతే చెప్పారు. మహాకుంభమేళలో త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత ఏదన్నా ఒక జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే మంచిదని అయితే చెప్పారు. అందువల్లే నేను కాశీకి రావడం అయితే జరిగింది. జస్ట్ మనకేంటంటే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరిగే ప్లేస్ నుంచి మనకి వారణాసి వచ్చేసి జస్ట్ ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది.
అందువల్ల నేను ఈ ప్రపంచ పురాతన నగరమైన కాశీ మహానగరానికి వచ్చి ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకునేదానికైతే వచ్చాను. దూరంగా చూడండి ఒక కోట అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇలాంటి కోటలు ఎన్నో అయితే ఉంటాయి. ఇదేంటంటే మనకి నిరంజని ఘాట్ అని అయితే అంటారు. ఇలాంటి ఘాట్స్ మొత్తం ఈ గంగా రివర్ పక్కన మన వారణాసిలో 84 అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి పక్షులకి ఏదో ఫీడింగ్ అయితే వేస్తూ ఉన్నారు. అందువల్ల బోట్ పక్కనే చూడండి ఎన్ని పక్షులు అయితే ఉన్నాయో. వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. ఇక్కడ దూరంగా చూడండి ఇక్కడ కూడా శవాలను అయితే కాలుస్తూ ఉన్నారు. హరిశ్చంద్ర ఘాట్లో కూడా శవాలను అయితే కాలుస్తూ ఉన్నారు. మెయిన్గా చాలా మంది కూడా ఏంటంటే మణికర్ణిక ఘాట్లో శవాలను అయితే కాలుస్తారు. హరిశ్చంద్ర ఘాట్లో కూడా కొంతమందిని అయితే కాలుస్తారు. మెయిన్గా కాశీలో శవాలని కాల్చడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు తెలియక కొన్ని తప్పులు అయితే చేసుంటారు కదా, వాళ్ళు చనిపోయిన తదనంతరం ఏంటంటే ఇక్కడ కాశీలో వాళ్ళ శవాలని కాల్చడం ద్వారా వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వాళ్ళకి ముక్తి అనేది లభించి వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి అయితే వెళ్తారు. అందువల్ల ఏంటంటే శవాలని కాశీలో కాల్స్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళని అంత దూరం తీసుకొని పోయి కాల్చడం కుదరదు కాబట్టి ఇక్కడే వాళ్ళని కాల్చేసి ఆ అస్థికల్ని తీసుకొని పోయి కాశీలో ఉన్న గంగా నదిలో అయితే కలుపుతారు. మన పురాణాలు ప్రకారం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కూడా కాశీకి రావడం అయితే జరిగింది ముక్తి కోసం. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇదే మనకి దశశ్వమేధ ఘాట్. మనకి ఇక్కడే గంగా హారతి అయితే జరుగుతుంది ఈవినింగ్ టైంలో. చాలా మంచిగా అయితే జరగద్ది. బట్ కానీ చూడండి ఇప్పుడే ఎంతమంది అయితే ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఏంటంటే ప్లేసెస్ అనేవి రిజర్వ్ చేసుకుంటా ఉన్నారు. ముందైతే కూర్చొని ఉంటా ఉన్నారు అందరూ. దాదాపు 3-3:30కి అందరూ ఇక్కడ ప్లేసెస్ అయితే ఆక్యుపై అయితే చేసేస్తారు. ఎందుకు అంటే మనకి గంగా హారతి మంచిగా కనిపించాలంటే ముందే కూర్చోవాలి. దానివల్లే చూడండి అందరూ ముందైతే ఉన్నారు. నేను ఇప్పుడు నమో ఘాట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి దశశ్వమేధ ఘాట్లో మనం గంగా హారతి అయితే చూడాలి. లెట్స్ చూద్దాం మనకి ప్లేస్ ఎక్కడ దొరకద్ది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక కారిడార్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇదే మనకి కాశీ విశ్వనాథ స్వామి కారిడార్. చాలా అంటే చాలా బాగుంటుంది. 2019లో మనకి ఈ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళ శవాలను ఇక్కడే కాలుస్తూ ఉంటారు. తద్వారా ఇక్కడ కాల్చడం వల్ల ఏంటంటే వాళ్ళకి ముక్తి అయితే లభిస్తుంది. రోజుకి దాదాపు 50 నుంచి 60 మంది చనిపోయిన వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి కాల్చడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఈ టెంపుల్ వ్యూ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో పక్కాగా కమెంట్ చేయండి. ఎన్నో వేల సంవత్సరాల నాటి టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. అండ్ ఇక్కడ దూరంగా చూడండి ఒక టెంపుల్ అయితే నీళ్ళలో అయితే మునిగిపోయింది కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి వర్షాకాలం కాకుండా ఎండాకాలం ఉంటుంది కదా, అప్పుడు ఈ టెంపుల్ మనకి కొంచెం ఓపెన్ అయితే ఉంటుంది. అప్పుడు మనం టెంపుల్లో దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్ కూడా కొంచెం మునిగిపోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి శవాలను తీసుకొని వచ్చి గంగా నదిలో ముంచి దాని తర్వాత పైకి తీసుకొని పోయి అక్కడ కాల్చడం అయితే జరగద్ది. మీకు కనిపిస్తూ ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి కట్లు చూడండి ఏ విధంగా గుంపులుగా అయితే పెట్టున్నారో. అండ్ చూడండి మా బోట్లో నుంచి ఫారినర్స్ కూడా దిగడం అయితే జరుగుతూ ఉంది. మణికర్ణిక ఘాట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేదానికి. మనోళ్ళు ఎవరన్నా మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బేసిక్గా ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయితే ఉండొచ్చు. వచ్చి ఇక్కడంతా తిరిగిన తర్వాత ఏంటంటే వెంటనే వెళ్ళి స్నానం చేయండి. అండ్ అలానే ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా స్నానం చేయండి వన్స్ మీరు ఇంటికి రీచ్ అయిన తర్వాత. మోస్ట్లీ ఎవరన్నా మణికర్ణిక ఘాట్కి వచ్చినప్పుడు ఏదన్నా మెల్లో దండ కానీ భగవంతుడిది ఆ టైప్లో వేసుకోరండి. చేతికి కోత ఏదైనా తాళ్ళు కానీ అట్లాంటివి కట్టుకోరండి. కొంచెం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ వన్స్ కానీ మనకి ఏదన్నా మైండ్ కనిపించింది అనుకో అది చాలా ఎఫెక్ట్ అయితే అవుద్ది. నా మాటల్లో చెప్పాలి అంటే కాశీ ఒక అద్భుతం. ప్రపంచ పురాతన నగరాలలో మొదటి స్థానంలోనే కాశీ అయితే ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఒక ఘాట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఘాట్ నేమ్ వచ్చేసి బాలాజీ ఘాట్. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కోటలు అయితే ఉన్నాయో. ఆల్మోస్ట్ చూడండి మనం నమో ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓవరాల్గా ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు 84 ఘాట్స్ అయితే ఉన్నాయి. ఇంకో 2 ఘాట్స్ కూడా ఏంటంటే ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. బ్రిడ్జి వెనకాల ఉండే ఘాటే నమో ఘాట్. ఏమన్నా వ్యూ ఉంది. వాటర్ కూడా చూడండి చాలా బాగున్నాయి, ప్యూర్గానే ఉన్నాయి. నమో ఘాట్ చాలా బాగుంటుంది. మీరు బోట్లో కూడా ఒకసారి రండి. అండ్ అలానే బై రోడ్ కూడా వచ్చి ఇక్కడ కారిడార్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది.
సో ఇది కూడా పక్కాకైతే విజిట్ చేయండి బై రోడ్ వచ్చి కూడా. ఇదండి నమో ఘాట్. కావాలంటే మీరు అస్సీ ఘాట్ నుంచి బోట్లో నమో ఘాట్కి వచ్చి నమో ఘాట్లో కూడా అయితే దిగొచ్చు. ఇక్కడ మీకు ఆపడం అయితే జరగద్ది. నమో ఘాట్కి రాగానే ఏంటంటే ఇంకా ఈ బోట్ని అయితే తిప్పేస్తారు. ఇప్పుడు ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు దశశ్వమేధ ఘాట్ దగ్గర అయితే ఆగిపోదాం అనుకుంటున్నా. ప్రెజెంట్ మనం వచ్చేసి త్రిలోచన్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఒక వ్యూ. వావ్, ఇక్కడ చూడండి గంగా రివర్ మీద నుంచి సన్సెట్ అవుతూ ఉంటే ఏ విధంగా ఉంది ఈ కాశీ మహానగరంలో. అదిరిపోయిందబ్బా ఈ వ్యూ అయితే. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఒక స్కూల్ కూడా అయితే ఉంది కదా, ద రివర్ స్కూల్ అంట. ఇక్కడ చదువుకునే పిల్లలకు కూడా మంచి జ్ఞానం అయితే ఉంటుంది అబ్బా నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూడండి ఈ వాల్కి ఏ విధమైన డిజైన్స్ అయితే గీస్తున్నారు, ఏ విధమైన బొమ్మలు అయితే గీస్తున్నారు చూడండి. అబ్బబ్బా, ఈ కళాకారుడికి అయితే మాత్రం సెల్యూట్ అబ్బా. చూడండి ఏ విధమైన స్ట్రక్చర్తో మొత్తం ఇక్కడ గీయడం అయితే జరిగిందో. నేనైతే ఈ వ్యూకి అయితే ఫిదా అయితే అయిపోయాను. మీరెవరన్నా ఇక్కడికి వస్తే పక్కాగా ఇక్కడికి వచ్చి ఫొటోస్ కూడా అయితే దిగండి. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ అయితే అవుతాయి మీ లైఫ్లో. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కరెక్ట్గా సన్సెట్ అయితే అవుతా ఉంది కదా ఈ ఘాట్ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. ప్రెజెంట్ మనం చూడండి కాశీ విశ్వనాథ స్వామి కారిడార్ దగ్గర అయితే ఉన్నాం. 2019లో ఈ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. బేసిక్గా కాశీకి పెద్ద చరిత్ర అయితే ఉంది. కాశీ మహానగరాన్ని చాలా టెంపుల్స్ని కూడా ఏంటంటే ఈ మొఘల్స్ ఔరంగజేబు చాలా నాశనం చేయడం కూడా అయితే జరిగింది. 1665లో ఔరంగజేబు కాశీలో ఉండే మెయిన్ టెంపుల్స్ అన్నింటిని కూడా పడగొట్టి వాటి ప్లేసుల్లో మసీదులను ఇట్లా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అట్లా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతారు కదా, దాని తర్వాత మళ్ళీ కొన్ని టెంపుల్స్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఆ మసీదు ప్లేసుల్లో. అట్లాంటి ప్లేసెస్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఆ విధంగా ఆ కాలంలో ఔరంగజేబు అనే వ్యక్తి చాలా టెంపుల్స్ని పడగొట్టి మసీదులుగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి కూడా మీరు కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనేంటంటే గంగా హారతి అయిపోయిన తర్వాత నేను కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయితే చేసుకుంటా. అండ్ దూరంగా ఇక్కడ చూడండి మనకి మణికర్ణిక ఘాటు పక్కన అయితే ఉంటుంది. దశశ్వమేధ ఘాట్ పక్కన ఒక హోటల్ ఉంటే ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ గంగా రివర్ కనిపిస్తుంది, బోట్స్ అన్ని వెళ్తా ఉన్నాయి కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది వ్యూ. ఎప్పుడన్నా ఇలాంటి హోటల్స్ దగ్గర కూడా స్టే అవ్వాలి, చాలా బాగుంటుంది. బట్ కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఒకసారి ఈ హోటల్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా, నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ హోటల్ ఉండేదని పక్కా ఒకసారి అయితే స్టే అవ్వాలి. కష్టపడి ముందే ఒక ప్లేస్ అయితే సంపాదించా. బేసిక్గా ఇక్కడ నుంచి కూడా పర్లేదు, వ్యూ బాగానే ఉంటుంది. ఇంకొంచెం ఆ పక్కకి వెళ్ళామనుకో వ్యూ కూడా అయితే ఉండదు. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడే పైన గంగా హారతి అయితే ఇచ్చేది. ఇక్కడ నుంచి కొంచెం మంచి విజువల్సే ఉంటాయి. బట్ కానీ అందరూ గంగా హారతి అయితే ఇస్తారు కదా, అది వ్యూ రావాలంటే ముందు పక్కన బోట్స్ అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి పక్కాగా. దూరంగా మీకు బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ బోట్ల మీదకుంటే కూడా ముందు పక్క నుంచి మొత్తం వ్యూ అయితే ఉంటుంది. అన్న వాళ్ళు అయితే వచ్చినారు చూడండి, వీళ్ళే ఇప్పుడు గంగా హారతి అయితే ఇచ్చేది.
రామ్ సియా రామ్ జై జై రామ్. నేను ఒక్కనే కాబట్టి వచ్చింది, ఎట్టన్నా దూరేసి ముందుకైతే వచ్చేసా. బట్ కానీ అదే ఫ్యామిలీతో వచ్చామనుకోండి, 4-5 ఒకే దగ్గర ఉండాలి కాబట్టి ముందే ఒక 4:30 కల్లా ఎక్కడికైనా వచ్చారనుకోండి మీకు ప్లేస్ అయితే దొరకద్ది. నేను దాదాపు 5:40కి అయితే వచ్చా. అందువల్ల ఏంటంటే ప్లేస్ కూడా అయితే దొరకలా. 6:15కి కరెక్ట్గా మీకు ఏంటంటే గంగాహారతి అయితే స్టార్ట్ అవుద్ది దశాశ్వమేధ ఘాట్లో. అన్ని ఘాట్స్లో కూడా స్టార్ట్ అవుద్ది. బట్ కానీ ఏంటంటే దశాశ్వమేధ ఘాటే మెయిన్ కాబట్టి సో గంగాహారతి ఇక్కడే తీసుకుంటే బెటర్. అద్యస్మే గంగా సేవానిధిస్తత్వావధానే గోవింద హలో హరి గోపాల బోలో గోవింద బోలో హరి గోపాల బోలో గోవింద బోలో హరి గోపాల బోలో రాధారమణ హరి గోవింద బోలో గంగాహారతి అయిపించుకొని ఇంకా మనం కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకునే దానికైతే వెళ్తా ఉన్నాం. బట్ కానీ సమస్య ఏంటంటే 300 రూపీస్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడ మన తెలుగు బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాదేనా? ఎక్కడెక్కడ తిరిగారు మొత్తం? కసోల్, మనాలి, రిషికేష్, కుంజిపూరి టెంపుల్, హరిద్వార్, మథురా, బృందావన్. ఓకే, అంత అయిపోయింది. ఇప్పటికి ఇక్కడికి వచ్చా వారణాసి అయిపోయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత కుంభమేళ. టెంపుల్ దగ్గరలో చాలా లాకర్స్ అయితే ఉంటాయి. లాకర్స్ అందరూ ఫ్రీగానే ఇస్తారు, కానీ లాకర్ ఆడ పెట్టుకున్న తర్వాత ప్రసాదం తీసుకోమని ఒక 500 అయితే కన్ఫామ్గా అయితే వేస్తారు. మీకేందంటే లాకర్స్ కానీ అవసరం లేదనుకుంటే ప్రసాదం ఎట్లా కావాలి కాబట్టి మీరు ప్రసాదం పక్కాగా అయితే తీసుకోవాలి. నేనేందంటే ఇద్దోండి ఇక్కడ లాకర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ లాకర్లో మా వాల్యుబుల్ థింగ్స్, ఫోన్ అవన్నీ పెట్టేసి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఏంటంటే మనం దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడే కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. గేట్ నెంబర్ 2 అయితే ఉంది, అట్నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. బేసిక్గా మీరే చూశారు కదా, వెళ్ళేటప్పుడు అయితే చెప్పా, వేరే ఒక ఆయన తీసుకొని వచ్చి మీకు ఫ్రీగా లాకర్లు అయితే ఇచ్చాడు. బట్ కానీ ప్రసాదం అయితే పక్కా తీసుకోవాలి. దానికి ఎంత తీసుకున్నాడు? ఒక 550 రూపీస్ తీసుకొని గేట్ నెంబర్ 2 ద్వారా ఇట్లా లోపలికి వెళ్ళమని అయితే చెప్పాడు. సో అట్లా వెళ్ళిపోయాము. వదిలేసాడంటే ఇంకా కామనే కదా అది ఎవరన్నా వదిలేయాల్సిందే, మనమే పోవాల్సిందే. లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకుంటాం. 1 గంట అయితే టైం పట్టింది, గంట కాదు 40 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది. మెయిన్గా మహాకుంభమేళ కారణంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. నేను దానికైతే వెళ్దాం అనుకున్నా. ప్రెసెంట్ ఏంటంటే ఆ 300 రూపీస్ టికెట్ తీసేసి అందరికీ ఫ్రీ దర్శనం పెట్టేశారు. మహాకుంభమేళలో త్రివేణి సంఘంలో స్నానం చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మనం వారణాసికి వచ్చి ఇక్కడ కూడా కాశీ విశ్వనాథ స్వామి జ్యోతిర్లింగం దర్శనం కూడా చేసుకోవడం అయితే జరిగింది. బేసిక్గా నాకు వేరే వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది, మహాకుంభమేళలో స్నానం చేసిన తర్వాత ఏదన్నా జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే కొంచెం మంచిదని చెప్పి చాలామంది నాకు కొంతమంది చెప్పడం జరిగింది. దానివల్లే మనం ఇక్కడికి వచ్చి కాశీ విశ్వనాథ స్వామి జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మన వారణాసిలో. అలా ఈ గొంతులో ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ హాట్గా సమోసా, కచూరి ఏవేవో ఉన్నాయి. సమోసానే ఉంది, తర్వాత గులాబ్ జాములు అయితే ఉన్నాయి. ఇది హాట్గా మనం సమోసా తినిన తర్వాత అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మలై ఇవన్నీ అయితే ఉన్నాయి స్వీట్. ఇవైతే ట్రై చేద్దాం. మన వాళ్ళు ఎవరైనా వారణాసికి వస్తే మాత్రం ఈ మలై, ఈ స్వీట్స్ అనేది పక్కాగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. గరం సమోసా మన చేతికైతే వచ్చేసింది. గరం సమోసా. మలై తీసుకున్నాం. మలై బాగుందా? నిజంగా
ఏమో నా డౌటే. బాగుందా? బాగుందా? స్వీట్గా లేదు, తీయగా లేదు, నురుగు ఉంది. అబ్బో బాగుంది, తినొచ్చు, బాగుంది. మళ్ళీ ట్రై చేయండి. ఏదో ఒక స్పాంజ్ లోపలికి వెళ్తున్నట్టు, నురగ లోపలికి వెళ్తున్నట్టు అయితే ఉంది. బోండా బ్రో, మన బోండా లోపల మసాలా పెట్టారు బ్రో వీళ్ళు. అయ్యో బాబోయ్, పొట్ట పగిలిపోతా ఉంది. ఏది కనిపిస్తే అది నోట్లోకి పోనిస్తానే ఉన్నాను. లాస్ట్గా బోండాలు అయితే తిన్నగానించే లోపల మసాలా అంతా వెళ్ళింది కదా, ఏదో అయితే ఉంది. నేను బేసిక్గా మన సైడ్ బోండాలు అనుకున్నా, ఈ మన సైడ్ బోండాలు కదా, ఆ బోండాల లోపల పిండి లేదు, అంతా మసాలా ఉంది. స్ట్రీట్ ఫుడ్ బాగుంది. వారణాసి గల్లీలు కూడా మంచిగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయండి. చాలా మంది మన వాళ్ళు దశమి కాబట్టి వారణాసికి చాలా మంది వచ్చి ఉంటారు. మీరు ఎవరైనా వారణాసి కానీ వచ్చి ఉంటే పక్కాగా కమెంట్ చేయండి. ఇప్పుడేంది బ్రో, ఇప్పుడేంది మందలా మణికర్ణిగా గాడి వెళ్ళిపోదాం పదా. బ్రో వద్దు బ్రో, అర సవాలు ఉంటాయి. అదిరిపోద్ది ఇప్పుడు మూమెంట్. నయా నైట్ టైం మార్నింగ్ అని వెళ్ళొచ్చు. నేను ఇందాక బోట్లో వెళ్తుంటేనే నాకు ఏదో అనిపించింది. ఆడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఏంటంటే ఏదైనా కవచాలు కానీ, కవచాలు అంటే దేవుడికి కొంచెం ఉంటాయి కదా, ఏదైనా మాల కానీ అట్లాంటి వేసుకొని పోవాలా. అవి నెగిటివ్ ఎనర్జీ ఎవరినంటే వాళ్ళని అట్రాక్ట్ చేయదు. ఇఫ్ ఇన్ కేస్ అట్రాక్ట్ చెయ్యి మన మైండ్ దానికి కానీ అంకితం అయింది అనుకో, లోబడింది అనుకో, లైఫ్ కథం. ఇంకా బ్రో నువ్వు గమ్ముడు బ్రో. ఆయన ఏదో భయపిస్తుండు. సరేలే పా, ఏం చూద్దాం, ఏదైతే అది అవద్ది. మీకు చూపించాలి కదా మణికర్ణిక ఘాట్లో ఏముంటుందో. బట్ కానీ ఆ మంటను చూపిస్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఏదో ఒకటి చేద్దాం, బ్లర్ చేసేద్దాం. ఫైనల్గా కాశీ విశ్వనాథ స్వామి కారిడార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ లైటింగ్ ఏదైనా పెడితే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది అబ్బా. మన వాళ్ళు ఎవరైనా వస్తే పక్కాగా కాశీ విశ్వనాథ్ కారిడార్కి కూడా రండి. అండ్ ఈ సైడ్ నుంచి కూడా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఇక్కడ టైం ఎక్కువ అయితే పడుతుంది. నేను గేట్ 2 నుంచి అయితే వెళ్ళాను. మీరు ఎవరైనా వస్తే ఆ సైడ్ నుంచి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి వ్యూ. మీకు దూరంగా మంటలు మండుతున్నాయి చూడండి, అక్కడే మనకి మణికర్ణిక ఘాట్. కింద నుంచి పైకి అయితే వచ్చాం. మనకి ఇద్దండి కారిడార్ వ్యూ. ఆ కారిడార్ నుంచి ఎంట్రీ అయితే ఇద్దండి ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది. వావ్, చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇవంతా ఏంటంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. దూరంగా మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. కారిడార్ అయితే మాత్రం సూపర్గా కన్స్ట్రక్షన్ చేశారబ్బా. ఇద్దండి ఇదే లాస్ట్. ఇంకా బార్ గేట్స్ అయితే పెట్టున్నారు, మనల్ని లోపలికి అయితే పంపిరు. అండ్ ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది కదా. బేసిక్గా నేను టెంపుల్ చూపిస్తానో లేదో అనుకున్నా, ఫైనల్గా మీకైతే చూపించడం జరిగింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు చూడు, అక్కడ కింద కూడా మనం ఫోన్ తీసుకోవచ్చు. అక్కడ లాకర్లు అయితే ఉంటాయి, అక్కడైతే పెట్టుకోవచ్చు. బట్ కానీ ఏడేమో ఇక్కడైతే ఆపేసడం జరిగింది ఈసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్ నెంబర్ 1. మనం వచ్చింది గేట్ నెంబర్ 2 ఈ పక్క ఉంటుంది, గేట్ నెంబర్ 3 ఈ పక్క ఉంటుంది. లాస్ట్ టైం అయితే వచ్చాను. ఈ కారిడార్లో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, ఎన్నో నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరైతే చూసుకోండి. ఇదండి ఇక్కడ టెంపుల్ ఉంది. ఇట్లా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఈ కారిడార్లో. మీరు ఓపిక్గా ప్రతి ఒక్క టెంపుల్ చూసుకుంటే అయితే వెళ్ళండి. ఈ బ్రో ఏంద్ర అట్టంటే అటు తీసుకొని పోతున్నాడా. అమ్మో, ఫైనల్గా అటు ఇటు చేసి మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఏడైతే శవాలు అయితే కాలుతూ ఉన్నాయి, అంతా శివేచ్ఛ. ఇక్కడ దగ్గరలో ఎవరైతే చనిపోయి ఉంటారు కదా, చాలామంది కూడా ఏంటంటే ఇక్కడికే వచ్చి ఈ వారణాసి ఘాట్ దగ్గర, ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర కాల్చడం అయితే జరుగుద్ది. మన సైడ్ కొంతమంది అయితే చనిపోతారు కదా, వాళ్ళ అస్థికలు తీసుకొని వచ్చి ఇక్కడైతే కలుపుతారు. అమ్మో, ఇదండి ఇప్పుడే ఒక శవం అయితే వచ్చింది. రోజుకి దాదాపు ఒక 70 నుంచి 100 మంది దాకా చనిపోయి ఇక్కడికైతే వస్తారు కాల్చేదానికి. చాలామంది కూడా ఏంటంటే ఇక్కడ కాల్చడం వల్ల ఏంటంటే వాళ్ళకి మోక్షం అండాలనే ముక్తి అయితే లభించి పునర్జన్మ అయితే ఉండదు. చాలామంది కూడా ఏంటంటే ఈ మానవ జీవితం ఏంటంటే ఒక విముక్తి లేనిదిగా అయితే భావిస్తారు. అందువల్ల ఏంటంటే జన్మ ఉండదు, అండ్ అలానే ఏంటంటే పునర్జన్మ అయితే ఉండదు ఇక్కడ కాల్చడం వల్ల. మన సైడు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది చనిపోతారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ అస్థికలు తీసుకొని వచ్చి ఇక్కడ గంగా నదిలో కలుపుతారు. తద్వారా కూడా ఏంటంటే వాళ్ళకి జన్మ అనేది పునర్జన్మ అనేది ఉండదు. అండ్ ఇద్దండి ఇప్పుడు నేను పైకైతే వెళ్తా ఉన్నా. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. ఈ పైన కూడా చూడండి, పైన కూడా మనకి ఏంటంటే శవాలను అయితే కాలుస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా వస్తే పక్కా ఒకసారి మణికర్ణిక ఘాట్ విజిట్ చేయండి. అప్పుడే మీకు ఏంటంటే లైఫ్ అనేది కొంచెం అన్న అర్థమవుద్ది. బట్ కానీ బిలో 18, బిలో 17 ఏజ్ ఉన్న వాళ్ళని దయచేసి ఇక్కడికైతే తీసుకురావకండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉంటాయి. అవి వన్స్ అటాక్ అయిందనుకోండి, నిద్రలో కలలు రావడాలు ఏదేదో జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక్కటే ఏంటంటే మీరు గమనించుకోండి. అంటే మైండ్ బాగుండాలి బ్రో. నీకు మైండ్ వేరే ఆలోచనలు ఎప్పుడు ఉంటే ఇక్కడికి రాకూడదు అసలుకి. ఇదండి ఫారినర్స్ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. రామ్ రామ్, ఇప్పుడే వచ్చింది బ్రో బాడీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఇదిగోండి ఇక్కడ ఫారినర్స్ కూడా తిరుగుతూ ఉన్నారబ్బా. మణికర్ణిక ఘాట్ కాడి నుంచి అయితే వచ్చేసాను. ఆడెందుకో నాకు ఈసారి అయితే ఉండబుద్ధి కాలేదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దాదాపు 1 అవర్ 1.5 అవర్ అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం అయితే చూస్తూ ఉన్నాను. ఇప్పుడేందో ఒక 5 నిమిషాలు ఉండంగానే వద్దు వద్దు అనిపిస్తూ ఉంది మనసు. అందువల్ల నేను రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాను. మెయిన్గా కాలభైరవ టెంపుల్ అయితే ఉంటుంది, అది దర్శనం చేసుకోండి. అండ్ దాని తర్వాత అన్నపూర్ణమాత టెంపుల్ అయితే ఉంటుంది, అది దర్శనం చేసుకోండి. అండ్ అలానే మీకు ఇంకా టైంగా నుండింది అనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే బిర్లా మందిర్ అయితే ఉంటుంది జగన్నాథ స్వామిది, అక్కడైతే మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలానే రామ్నగర్ ఫోర్ట్ కూడా అయితే ఉంటుంది, అది కూడా అయితే విజిట్ చేయండి. ఓకే ఓకే బ్రో, శ్యామ్ బ్రో, కలుద్దాం మళ్ళీ. బాయ్. హర్ హర్ మహాదేవ్. సరే అయితే జాగ్రత్త. డైరెక్ట్గా అక్కడి నుంచి నేను ఏదైతే కాశీలో రూమ్ తీసుకున్నాను అక్కడికైతే వచ్చేసాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తా ఉన్నా. ఓవరాల్గా ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. మీరు కాశీకి వస్తే నా కాడ ఒక్కరోజు టైం ఉంది కాబట్టి ఈ ఒక్క రోజులో నేను ఏమైతే చూపించగలిగాను అది చూపించాను. మీరు 2 to 3 days కానీ మీరు కానీ కాశీలో ఉండే పని అయితే ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరైతే ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. చాలామంది కూడా కాశీకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఏ హోటల్లో ఉండాలని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించినా కూడా ఏంటంటే మీరు వచ్చిన వాళ్ళు ఆ హోటల్లో కూడా ఉండరు. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా కానీ, అది గంగా ఘాట్ సైడ్ అన్నా కానీ, రైల్వే స్టేషన్ దగ్గరలో అన్నా కానీ, మీరేంటంటే 1, 5, 6, 7 హోటల్స్ చెక్ చేసి మీకు ఏ హోటల్ కంఫర్ట్గా ఉంటుంది అండ్ అలానే ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటుందో చూసి అక్కడైతే ఉండండి. చాలా తెలుగు ఆశ్రమాలు కూడా అయితే మన కాశీ వారణాసిలో అయితే ఉంటాయి, మీరు అక్కడ కూడా అయితే స్టే అవ్వచ్చు. నాకు టైం గాని ఉంటే మీకు అవి కూడా మొత్తం అయితే చూపించేవాడిని. నా కాడ ఏంటంటే ఒక రోజే టైం ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే నేను ఒక రోజులో ఏమైతే మంచిగా చూపించాలనుకున్నా మొత్తం అయితే చూపించాను. అండ్ అలానే కాశీ కొంచెం హిస్టరీ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్.